యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా సిద్ధం గమ్మన్నాడు మన రాకేశల్లా ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా సిద్ధం గమ్మన్నాడు మన రాకేశల్లా ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు లంకాపూరు గడ్డ మీద ఓ పొద్దై పొడిసిండు కన్ను మూసిన తల్లిని చూసి కొలత చెందినాడు కష్టాలను ఇష్టంగా ఎదురీది ఎదుగుతుండు సంకల్పంతో ప్రజాభివృద్ధికి పాటు పడుతూ ఉండు సమసమాజమే లక్ష్యం అంటూ అడుగులు వేస్తుండు సమసమాజమే లక్ష్యం అంటూ అడుగులు వేస్తుండు నీతి న్యాయం నిండు గుణముతో అడుగులు వేసిండు యుద్ధం ఓ యుద్ధం యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా సిద్ధం గమ్మన్నాడు మన రాకేశల్లా ఎంత పాలన గంతం చేయగ నడుము సుట్టినాడు ఒక పేరుకున్న ఈ పెత్తనాలను గద్దెదించుతాడు అన్యాయం అనసగ ప్రజాగ్రంథు కయ్యగిసి పడ్డవాడు మన అమర వీరుల ఆశయాల సాధించగ కదిలాడు మొహకన్న నీలమ్మ రుణం దించగా భరిగీసెను నేడు పల్లెల్లో నా ప్రగతిని కోరి ప్రజలతో నిలిసిండు యుద్ధం ఓ యుద్ధం యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా సిద్ధం గమ్మన్నాడు మన రాకేశల్లా పై చదువులను ప్రోత్సహిస్తూ దేశాలకు పంపాడు నిరుపేద బిడ్డలకు అండగా ఉంటూ వెలుగై సాగాడు రూపాయికి వైద్యం అందించడమే తన లక్ష్యం నిరుద్యోగులకు ఉపాధి చూపిన దయాగల్లవాడు మంచిని కోరే మేలును చేసే కరుణ గల్లవాడు మంచిని కోరే చెక్కుల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలంగాణ డైనమిక్ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ మరి ఈరోజు రాష్ట్రంలోనే ఫైర్ బ్రాండ్ ఏమంటే ఆర్మూరు రాకేష్ అని చెప్తా ఉన్నారు రాష్ట్రమంతా కూడా మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తా ఉన్నాం అలాగే వేదిక పైన ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు ఎండిఓ గారు గౌరవ కౌన్సిలర్స్ మరి లబ్ధిదారులందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం ఈరోజు మరి నిజంగా కూడా ఈ చెక్కుల పంపిణీ ఆలస్యం కారణంగా కొద్దిగా ఆలస్యమైంది మరి అయినా మనం ఏదైతే అనుకుంటామో ఆ యొక్క కార్యక్రమానికి ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి మన ఎమ్మెల్యే గారు మరి వెంటనే ప్రతి ఒక్క షాదీ ముబారక్ కావచ్చు కళ్యాణ లక్ష్మి కావచ్చు మరి ప్రతి సీఎం రిలీఫ్ ఫండ్లు సీఎం నిత్యం మరి ప్రయత్నం చేస్తూ ప్రతి ఒక్క చెక్కులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం మరి మా ఆర్మూరు పట్టణం తరఫున ఆర్మూరు నియోజకవర్గం తరఫున వారికి అన్నగారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం అన్న అలాగే కొద్దిగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కూడా కొద్దిగా చాలా పెండింగ్ లో ఉన్నాయి దయచేసి వస్తూ రెండు విషయాలు చెప్పడం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఏదైతే ఉందో మరి ఇక్కడ పరిశుభ్రత అనేది పాటించాల్సిందిగా మరి ఎమ్మెల్యే గారు సూచించారు గౌరవ అధికారులు మరి సంబంధిత అధికారులు కూడా మరి వెంటనే దానికి పూర్తి చేయాలా అలాగే ఇంకో చిన్న రిక్వెస్ట్ ఉందన్న మాది ఇక్కడ ఏంటంటే రైతు వేదికకు మరి ఇక్కడ నుంచి బయట నుంచి మరి వెంటనే రావాలంటే చాలా ఇబ్బందికరమైన వాతావరణం అన్న ఇక్కడ నుంచి మనకు మామూలు రోడ్డు ఉందన్న ఇక్కడ ఈ రోడ్డుకు మాకు ఒక గేటు ఇప్పిస్తే రైతు వేదికకు సపరేట్ ఒక రైతులకు కేటాయించిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈ రోజు మనం ఇక్కడ నుంచి రావాల్సిన అవసరం లేకుండా మరి నేరుగా అక్కడ గేట్ నుంచి వచ్చే పరిస్థితి ఉందా మీకు ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత చూపిస్తా ఉన్నా ఆ అధికారులందరికీ కూడా ధన్యవాదాలు.
खाली तो बचो आप लोगों ने तो हैदराबाद से आए आपको चेक देने के लिए कोई गलत आप लोगों के दिमाग के अंदर कुछ जहर फैले तो बाद में छोड़ो तो उतना दूर से तो आपका नेता है यहाँ पर एमएलए शादी मुबारक कल्याण लक्ष्मी చెక్కుల పంపిణీకి వేదిక మీద అలంకరించిన అధికారులందరికీ ముఖ్యంగా నా సోదరులు కౌన్సిలర్లందరికీ వారు ముఖ్యంగా స్థానిక సర్పంచులు కావచ్చు ఎంపీటీసీ కావచ్చు కౌన్సిలర్ కావచ్చు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను గెలిపించి ఉన్నతమైన స్థానం ఇచ్చిన మీ అందరికీ ముఖ్యంగా ఈ సమావేశానికి చెక్కుల పంపిణీ కార్యక్రమం వచ్చిన తల్లిదండ్రులు చెక్కుల పంపిణీ ఏం లేట్ కాలేదు మేము 2 గంటలకి టైం ఇచ్చాము సోదరుడు కన్ఫ్యూజ్ అయినట్టున్నాడు రాజకీయాలంటే ఏంటి ప్రజలంటే ఏంటి ఎమ్మెల్యేలు అంటే ఏంటి ఇంతకుముందు ఇదే చైర్ మీద ఇంకొక అతను కూర్చుండేవాడు మాజీ శాసనసభ్యుడు కూర్చుంటేనా మాజీ శాసనసభ్యుడు జీవన్ రెడ్డి గారు తప్పేం లేదు అక్కడ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు అంటే మీకు ఎందుకు మీకు అవగాహన గురించి తెలుస్తుంది ఒక్కొక్కటి మిమ్మల్ని అందరినీ మోసం చేస్తున్నారు ఈ తెలివి మీకు వస్తేనే సమాజం బాగుపడుతుంది మేముంటేనే కళ్యాణ లక్ష్మి వస్తుంది మేముంటేనే పెన్షన్లు వస్తాయి మేముంటేనే ఇంకొన్ని వస్తుంది కంగానే కూర్చోయి ఇవన్నీ వస్తాయి మీకు అర్థమైంది వచ్చు వాడున్నా వీడున్నా రేపు ఇంకొకడు ఇవి మాత్రం ఆపడం ఇది ఎవరి సొమ్ము కాదు కేసీఆర్ సొమ్ము కాదు రాకేష్ రెడ్డి గారిది కూడా కాదు ప్రజలు కూడా కాదు పేద ప్రజలు పేద ప్రజల మీద అలా బిడ్డల మీద అప్పులు తెచ్చి మీకు పంచుతున్నాం చెక్కులు ముఖ్యంగా ఇప్పుడు రాష్ట్రానికి 7,50,000 కోట్ల అప్పు ఉంది మళ్ళా మొన్న రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మేము కూడా భాగస్వామ్యమే మేము కూడా దోచులని మళ్ళా 38,000 కోట్ల అప్పు తెచ్చినాం ఈ అప్పు ఎవరు తెరపాలా మీ కొడుకులు మీ మనమళ్ళు గుడిసెలళ్ళు ఉన్నోళ్ళు గుడిసెలు లేనోళ్ళు గుట్టరళ్ళు ఉన్నోళ్ళు ఏడుస్టోళ్ళు పేదోళ్ళు ఇవన్నీ కాబట్టి దయచేసి రాజకీయ నాయకులు మాట్లాడిన కొద్దిగా అవగాహన కూడా పెంచుకోండి ఎవరిచ్చినా అది మీ డబ్బే ఈ సమాజంలో పేద ప్రజలను తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బు ఈరోజు మీరు తినే 100 రూపాయల నూనె 1000 రూపాయలు అవుతుంది మీ మనమడి తినేవారు కదా అది కూడా గమనించుకోండి ఏదైనా సక్రమంగా గవర్నమెంట్ నిధులు వచ్చినప్పుడు వాడు ఎమ్మెల్యేనో కౌన్సిలరో వాడు చెప్పిన మాటలను కాదు అది మీది అదన్న కత్తి లేకుండా చూడండి కరెక్ట్ కట్టేటట్టు చూడండి సిమెంట్ ఇసుక కరెక్ట్ ఉండేట్టు చూడండి రెండోది ఇది ఒక మంచి స్కీము పేదవాడికి లేనివాడికి ఆడపిల్ల పెళ్ళంటేనే ఒక బరువు ఒక ఆటం బాంబు అని భావించే వాళ్లకు ఇది ఒక మంచి అంటే పెద్ద అయిన ఎవరు పెట్టినా మాజీ ముఖ్యమంత్రి గారు అది మనందరికీ ఈరోజు అతని కృతజ్ఞత చెప్పుకోవాల్సిన ఈ స్కీమ్ విషయంలో ఎవరంటే 20 ఏళ్ళు పనిచేసిన పెళ్ళి అవుతుందంటే 10,000 ఇయ్యాడు 20 ఏళ్ళు మరి మీరు ఆడ ఇంట్లో పనిచేసినా కనుక 50,000 అయ్యా నా బిడ్డకు తులం బంగారం పెట్టాలి మంగళసూత్రం జరిగినట్టు 20 ఏళ్ళు పని చేయించుకున్న కూడా ఇయ్యాడు 20 ఏళ్ళు కైకిలు పోయిన వాళ్ళు 20 ఏళ్ళు దుకాణంలో పనిచేసిన వాళ్ళు ఒక నా బిడ్డకు పెళ్లి అదేమంటారు మంగళసూత్రం ఒక తులం మంగళ కానీ గవర్నమెంట్ ఒక మంచి ఆలోచనతో పేద కుటుంబాలలో ఎంతో కొంత ఈ 1,00,000 రూపాయలు కావచ్చు ఈ 1,00,000 రూపాయలే లేని వారికి 1 కోటి రూపాయల ఫలం మీరు ముఖ్యంగా ఎవరెవరైతే అర్హులు ఉన్నారో దయచేసి ఈ సమాజం నుంచి వచ్చిన డబ్బులు పేదవాళ్ళ డబ్బులు మీరు కూడా అక్కడక్కడ సమాజంలో అందరితో మంచిగా ఉండండి 1,00,000 రూపాయలు కాదు మాకు వచ్చిన హోదా మాది కాదు ఆ పేదవాళ్ళు ఓట్లు ఎంతనో ఆ పేదవాళ్ళు నేను అప్పు చేస్తాను వచ్చిన డబ్బులు సమాజం పట్ల ప్రేమతో ఉండండి
పేదవాళ్ళ పట్ల ముఖ్యంగా ఇంకా ప్రేమతో ఉండండి. ప్రేమ ఇవ్వకుండా సార్ ప్రేమతో మాట్లాడండి. పేదవాడిని దగ్గర తీసుకోండి, లేని వాడిని హక్కున చేసుకోండి. మాకు వచ్చింది కదా లక్ష్యం అని కాకుండా కూడా ముఖ్యంగా ఈ పిల్లలు ఎవరైతే ఈ షాదీ ముబారక్ కావచ్చు, ఈ కళ్యాణ లక్ష్యం కావచ్చు, వాళ్ళు ఏదైతే కొత్త జీవితం పెళ్ళిళ్ళు చేసుకున్నారు కాబట్టి జీవితాంతం భార్యాభర్తలు కలిసి ఉండి ఇట్లాంటి గవర్నమెంట్ బెనిఫిట్స్ కూడా పొందారు కాబట్టి రేపు సమాజం పట్ల మంచి ఆలోచనలు ఉండి వాళ్ళకు పుట్టే సంతానం కావచ్చు, వాళ్ళు కావచ్చు, తల్లిదండ్రుల పేరు కావచ్చు, అందరు సంతోషంగా ఉండాలని ఆ దేవదేవుని మనసారా ప్రార్థిస్తున్నారు. మీ కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉండాలి. और थोड़ा हिंदी में बात करता हूँ. ये जो ये शादी मुबारक चेक है, इसके लिए कोई लेट नहीं हुआ. इसके लिए कोई मजहब का नाम पे कोई सियासत करने की जरूरत नहीं है. ये 7 महीने पहले निकला चेक, दिसंबर 3 तारीख निकला चेक. हैदराबाद में 3 महीने था, मेडचल में 2 महीने था, कामारेड्डी में 2 महीना था, टिचपेली में 1 महीना था. मतलब 7 महीना लगा यहाँ तक आने के लिए. ये थोड़ा गलत फेम है. गलत फेम नहीं, ये गरीबों के लिए स्कीम है. ये कोई मुसलमान हिंदू के लिए नहीं है स्कीम, ये क्रिश्चियन के लिए नहीं है. ये गरीबों के लिए जो शादी मुबारक, जो कल्याण लक्ष्मी, जो भी है, ये जो मजहब का नाम पे नहीं दे. कोई जिसका दिमाग में जो जहर है तो निकाल दो. सियासत करना है तो कंप्यूटर के बाद और इलेक्शन के टाइम पे तुम जो बोलना है तुम बोलो, हम जो बोलना है हम बोल देते. पब्लिक जिसका सोच में आया, जिसको वोट डालना है उसको वोट डाल देते. एमएलए सबको टाइम नहीं, एमएलए सबको टाइम नहीं, जिसके आंखें नहीं है, जिसको पांव पैर नहीं है, उसके लिए भी सोचना है. उसके लिए जा रहे, साइकिल के लिए जा रहे, किसानों के लिए जा रहे, गांव वाले के लिए जा रहे, गली वाले के लिए जा रहे. ऐसा परिणाम करे तो ऊपर वाला परिणाम करना. जो डरता हूं एक के लिए, ऊपर वाले के लिए डरता हूं. इसका बात याद रख लो. आपको में कोई भी राकेश रेड्डी है जो जमीन बिसाया साहब, एक गरीबी क्या है देख कर आंखे में आंसू कैसा होता, आंसू भी क्या है. तुम लोग जो ठहर भरेगा तो ये बराबर नहीं है. आप और मैं सब कुछ नहीं चलता. सब साथ में मिलेंगे, साथ में जाएंगे, साथ में रहेंगे. तुम्हारा इलेक्शन में तुम्हारा मस्जिद तुम्हारा जिधर मत उधर डालो. देश अपना है, आर्मर अपना है, शमशान अपना है, कब्रिस्तान अपना है. जीना है, मरना यहां, इसके सिवा जाएगा. जो उधर हुआ, जो यहां पर हुआ, यहां पर आके यहां पर लोगों को परेशान करना, ये सब जरूरत है. మీకు కూడా చెప్తున్నామా, అందరం ముస్లింలము, హిందువులము, క్రిస్టియన్లము, ఇంకోటి సిక్కు, ఇసాయి, ఇంకెవరైనా ఉంటే అందరం ఈ నేలలో పుట్టినాం. ఈ చెరువులలో నీళ్ళు తాగినాం, ఈ 6 గాలి పీల్చుకున్నాం. ఆడోడు ఆఫ్ఘనిస్తాన్లో పీల్చుకుంటే మనకేం సంబంధం, ఆడోడు నేపాల్లో పీల్చుకుంటే మాకేం సంబంధం, అమెరికాలో పీల్చుకుంటే మాకే. మనం ఇక్కడ పుట్టినాం. ఒక రక్తం కాకపోవచ్చు, ఒక గాలి పీల్చినాం కాబట్టి అందరికి పూర్వజన్మ సంబంధాలు ఉన్నాయి. అంటే ఒక్క దగ్గర ఎట్లా పుట్టుకున్నాం. మీ మతం అనేది మీ ఇష్టం, మా మతం మాది, మీ మతం మీది, క్రిస్టియన్ మతం క్రిస్టియन. यहाँ पर आरपुर में एकदम आई वांट पीस, शांति चाहिए. जो 7 महीने पहले कैसा था, 12 बजे रात को गुंडा लोग घूमता था यहाँ पर. जिसका गरीब का जगह था वो खर्चा करता था. औरत लोग, जो बच्चे लोग, जवान बच्चे लोग घर पे रहे तो बील बादल पी के घर के सामने चिल्लाता था. और माइक लाल को आया था अभी राकेश रेड्डी गरीबों को सताते क्या, पार्टी के नाम पे सताते, मजहब के नाम पे सताते. यहाँ पर एक फोन बंद పెట్టండి, చార్ట్ పెట్టుకోండి, అర్థం చేసుకోండి. ఇక్కడ ఎవరు కాదు, మనకు మనమే. ఏమొస్తుంది, ఏం కావాలి పేదోడికి? రేషన్ కార్డులు వచ్చినాయి, రేషన్ కార్డు. అందుకోసం ఏ ప్రభుత్వం ఉన్నా మనం పోరాడాలి కలిసి, పేదోళ్ళ మంది కలిసి పోరాడితే. అది बीजेपी అయితే, बीआरएस అయితే, कांग्रेस అయితే. पार्टी बांट में गया, पहले हमें क्या जरूरत है, रेशन कार्ड नहीं है गरीब के लिए. एक रेशन कार्ड नहीं है 7 महीने में, और 10 साल है 7 महीने, उसके लिए लड़ेंगे, साथ में रहेंगे.
पेंशन नहीं है गरीबों के लिए, जो अमीर है उसके लिए 4-4 माला है उसको पेंशन रहता, जो झोपड़ी में रहता उसको पेंशन नहीं रहता। ये सबको सब छोड़ना, कोई नहीं है गरीबों के लिए लड़ने के लिए। డబ్బులు నోడికేమో పెన్షన్లు వస్తాయి, గుడిసెలు నోడికేమో పెన్షన్లు ఊరాడు ఇల్లు 10 ఏళ్ళ ఒక ఇల్లు లేదు 6 ఇల్లు వచ్చినాయా వచ్చాయి బాన్స్వర కొన్ని 10,000 వచ్చింది బ్యాంక్ మళ్ళీ 100 మంది పెడతాను ఎక్కడ హైదరాబాద్ చూద్దాం ఎవరు ఇయ్యడో చూద్దాం బాన్స్వర 10,000 కడితే 6 ఒక్కిలు ఎందుకు కట్టరు ఎందుకు రాజకీయాలు ఎందుకు ఎమ్మెల్యేలు ఎందుకు సర్పంచులు ఎందుకు కౌన్సిలర్లు ఎందుకు కూడదన్నారు పక్కోడు తెచ్చుకొని పేదలకు పంచుకుంటే ఇక్కడ రాజకీయాలు చేసుకుని కూర్చున్నారు ఆరుమూల కాబట్టి ఇక్కడ నుంచి చెప్తున్నా దయచేసి అమ్మా మీ అందరికీ చెప్తున్నా చేతులు ఎత్తి మొక్కుతున్నాడు మీరందరూ ఒకటిగా రిలేటర్ అవ్వ నేను చూస్తాను ప్రతి పేదోడికి ఇల్లు తెప్పించే जिसका बात करने सबको घर दिलाने का जिम्मेदारी है सब साथ में रहेंगे మీద మీద మాటలు మీద చేతలు లక్షం ఆరోగ్య సొల్లు మేదొక సొల్లు మంచికొక సొల్లు మాట్లాడేది ఆ రాత్రి పూట నోటు 500 అటు ఇటు ఇచ్చేది బయట పడేది దొంగలు పడ్డాడు నేను ఒక్కటి చెప్తున్నాను మీ అందరి ఆశీర్వాదం వల్ల ఎందుకంటే ఈ 5 ఏళ్ళు మాత్రం నన్ను ఎవరికి లేదు ఈ 5 ఏళ్ళ వరకు మీ గురించి ఉంటాం మీ బిడ్డల గురించి ఉంటాం 5 ఏళ్ళ తర్వాత రాజకీయాలు ఉంటారా సీట్ ఇస్తారా ఇయ్యడా రోడ్డు ఎత్తారా నాకేం సంబంధం లేదు కష్టాలు పడి కన్నీళ్ళు తాగి కారం పొడిచి స్థాయికి వచ్చాను కోట్ల ఆదాయం నుంచి రాజకీయాల్లోకి వచ్చాను కాబట్టి నాకు ఒక ఆలోచన ఉంది పేదవాడి పట్ల ఒక అవగాహన ఉంది మధ్యతరగతి పట్ల ఒక బాధ ఉంది కడుపునిండా దుఃఖం ఉంది స్కూళ్ళలో పోతే బాత్రూమ్ నుండి ఎవరి గుండె బిడ్డలని పరీక్షలు అందరూ ఓరు ఉండడు ఏం పెట్టించుకుంటే మళ్ళీ మీ బిడ్డల గురించి మీరు ఎందుకు కోరు చిరాయి నగర్ అదే సబ్స్టేషన్ పక్కన స్కూల్ చూడండి అదే రేవంత్ రెడ్డి రాకేష్ రెడ్డి బాత్రూమ్ చూడండి అడగారు ఎందుకు ఎన్నొస్తున్నాడు ఇట్లా ఓడు రేవంత్ రెడ్డి ఓడు రాకేష్ రెడ్డి రాకేష్ రెడ్డికి 2 లక్షల జీతం రేవంత్ రెడ్డికి 5 లక్షల జీతం మీ పైసల మీద బతుకుతున్నాం మేము ఈరోజు పిల్లలు మలేషియాలు ఎక్కడ బాత్రూమ్ లేవు కంపౌండర్ లేవు టీచర్ లేరు రూమ్స్ లేవు దొరికినోడు దొరుకుని కొడుకు మళ్ళా ఇది ఎవరికి ఎందుకు వస్తాయి సమావేశం మీకు పంచి చెక్కించిపోతుంది కాదు రాజకీయాలకు వచ్చిన ఉద్దేశమే లేదు మీ कुछ ना कुछ समझाना है आप लोगों को कुछ ना कुछ अपने दिमाग में डालना है आज नहीं तो कल एक दिन आपका जबान निकालेगा जो गरीबों के लिए आपका आवाज पुकारेगा लड़ेगा कोई नहीं है कौन आता अपने लिए अमेरिका वाला तो गया था पाकिस्तान वाला तो गया था जिलेनगर के लिए अंगापुर वाला ना अंगापुर के लिए आमिर वाला ना एक तल में पानी पे इतना क्यों एक दूसरे के अंदर कैसे क्यों जहर डाल रहे सब लोग ఇదే రాజకీయ నాయకులు చేసే పని మన మధ్యన చిచ్చులు పెట్టి కొడుకులు హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ ప్యాలెస్ కడుతున్నారు కాంప్లెక్స్ కడుతున్నారు మనల్ని ఒక్కటి కాకుండా చెప్తున్నారు అలా తురుకోళ్ళు అంటారు మన హిందువులు అంటారు మనుషులంగా ముందు మనం మనుషులం ఫస్ట్ మనుషులం తర్వాత భారతీయులు తర్వాత ఒకడు హిందూ ఒకడు ముస్లిం ఒకడు క్రిస్టియన్ ఒకడు సిక్కు ఈ ఆర్మూలో బాగా చెప్తున్నా నేను ఆర్మూలో కొంత ప్రయత్నం ముదిరిపోతున్నది ప్రయత్నం తగ్గించుకోండి गरीबों के लिए लड़ो सब लोग मिलो कभी भी आओ मेरे पास कोई आया नहीं है आप लोग समझा तो मैं मेरे पास कोई आया नहीं है मेरे टाइम में लोग ऐसा बोलते हैं मेरे पास कोई आके सुनो है मुंडा है सब लोग आओ कुछ 2 दिन लेट आओगे मेरे पास क्या बात है क्या हम लोग आसाउद्दीन के पास नहीं जा रहे क्या हिंदू लोग वो तो सबके लिए एमपी है इतना जहर क्यों है तुम्हारे दिमाग में आजा तुम्हारा नेता हूं मैं तुम्हारा एमएलए हूं मैं तो एक 87 गांव बोले एक ही एमएलए था वो राकेश रेड्डी मेरे पास आना चाहिए आने से पहले पास काफी बढ़ जाते क्या करते हैं आपको आसाउद्दीन मैं वही भी देख रहा हूँ आपको आसाउद्दीन का फोन करता हूँ इंतजार कर रहा हूँ अभी तक पूरी नहीं किया वो आसाउद्दीन लेटर लिखा नहीं मेरे पास आ जाओ मेरा परिवार है आप लोग मेरा परिवार है अब ऐसा चेक करो तो चल जाओ हम लोग क्या सोच रहे थे वो 13 तारीख 26 तारीख है 2 बार आया था और उन्होंने बोला ऑफिसर लोग बोला
और एक चेक आने के सब साथ में डालेंगे फिर बाद में నందిపేట वाला बोला నందిపేట రమ్మని నందిపేటలో మొత్తం వచ్చినాయి మాటూరుకి ఇంకా రాలేదు మీకు అర్థం కావట్లేదు అన్ని రాజకీయాలు చేస్తున్నారు ఎమ్మెల్యే టైం కూడా కాబట్టి దయచేసి ఏదైనా రండి ఏ సమస్య ఉన్నా 5 ఏళ్ళ దగ్గర మీ ఎమ్మెల్యే गाड़ी पकड़ गरीबों को ऊपर जेल डालो तो क्या होगा दिमाग में वो लोग क्या मालूम है बेटा 1 लाख रुपए के लिए 1 घंटा बैठे वो लोग क्या राजनीति कर सकते क्या सियासत कर सकते वो लोग क्या कर सकते एमएलए ऐसा नहीं है एमएलए बस बहुत टाइम है 5 సంవత్సరాలు మీ గురించి ఉంటాను మీ గురించి పనిచేస్తున్నాను మీరు ఇచ్చిన బలము ధైర్యంతో తెలంగాణ మొత్తం గజగజగా తరుగుతున్నది గొంతుకు మంచి మంచి వాళ్ళు లేచిన పడుతున్న ఆఫీసర్లు మీరిచ్చిన ధైర్యం అని మీరు పోసిన పాలు ఈ బిడ్డకు మీరు ఎన్నుకున్న చేతులు ఒకరు వేసిండు ఒకరు వేయలేదు అయినా కదా ఎమ్మెల్యే అందరూ వేస్తారు 100% వేరే వేయరు కాబట్టి ముఖ్యంగా అధికారులకు కూడా చెప్తున్నా ఇక్కడ నుంచి ఈ వేదిక ద్వారా మీడియా ద్వారా ఒకవేళ ఉద్యోగాలు చేయాలనుకుంటే ఉద్యోగాలు చేయండి లేదంటే కాంగ్రెస్ సింబల్ వేసుకున్న ఓడిపోయిన దగ్గర లేకపోతే ఊరుచున్నారు దేశించిన వాళ్ళు ఉంటారు ప్రజలు తిరస్కరించడంతో మీకేం పని మీరు అధికారులు ఉండండి లేదంటే మీరు కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ పార్టీ చేయండి దళితం పోతుంది మరి నెల గవర్నమెంట్ అంటే కొద్ది ఉద్యోగం ఉన్నతంగా ఉండాలి ఆలోచన ఉండాలి నేను ఒక అధికారిని విధానం ఎమ్మెల్యేని మరి ఇంపార్టెంట్ అయితే పేదవాళ్ళకి ఏదైనా సమస్య వచ్చిందంటే మాట్లాడతాను ఇలా जय पे आ गए जय है इन्होंने मेरे मुस्लिम में पूछा साथ चेक मांगने का मैं बोला क्यों मियां तुम क्यों ऐसा सियासत कर रहे हैं तू मेरे पास आया क्या मेरे पास आना है 5 साल तक तो लाइसेंस है मेरे पास क्या जरूरत है क्या तकलीफ है एमएलए साहब ऐसा चेक है टाइम दो आने से पहले प्रेस में कहते क्या होता सब लोग यही है राजनीति है इलेक्शन तक ही देख लेना इलेक्शन में तुम्हारा मर्जी है అధికారులు కూడా దయచేసి పోలీస్ అధికారులకు కావచ్చు మిగతా అధికారులందరికీ చెప్తున్నా మీరు దయచేసి ప్రజలు తిరస్కరించిన వాళ్ళ దగ్గర అన్ని ఫోటోలు పెట్టుకుంటున్నాం మీరు అనుకుంటున్నారు మీ ఫోటోలు మా దగ్గర లేవని ఎవరెవడైతే కాలా దర్బార్లో కూర్చుంటారో ప్రతి ఒక్కరు ఫోటోలు ఇంకా కాలా దర్బార్ మే కోన్ కోన్ బయటరా అధికారులకు బహిరంగంగా చెప్తున్నాం దయచేసి ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రవర్తించండి మీ ఉద్యోగాలు ఒక ఉన్నతమైన ఉద్యోగాలు మంచి చదువులు చదువుకున్నారు మంచి సంస్కారవంతులు మీరే దిగజారిపోతే ఇక ప్రజలు ఎట్లా దిగజారిపోతారు చదువుకున్నోడు ఉద్యోగం ఉన్నోడే చట్ట విరుద్ధంగా పని చేస్తే ప్రజలు అనుకుంటారు ఎంఆర్ఓ అంటే కాళ్ళ కింద కూర్చుంటాడు సిఐ గారు అంటే కాళ్ళ కింద కూర్చున్నాడు మీ మీద ఎవరు భయపడతాడు ఏం చేస్తారు ఇక్కడ మాత్రం పడతారు మాత్రం కాకపోతే బోధన తంగ नहीं मिलता జాబ్ नहीं मिलता బాల్కొండ పడతాడు లేకపోతే ఆదిలాబాద్ పడతాడు ఎక్కడ వెళ్తున్నాడు ఆయన ఎన్నుంటాడు మేము ఎన్నుంటాం మీరు ఎప్పుడు ఉంటారు 35 ఏళ్ళు కాబట్టి అధికారులకు కూడా చెప్తున్నా దయచేసి ఎవరన్నా అందరికి అర్థమవుతుండొచ్చు నేను చెప్పే మాటలు పేర్లు అవసరం లేదు ఒకవేళ ప్రజలు తిరస్కరించిన నాయకుల దగ్గరకు పోతే మిమ్మల్ని దేవుడు క్షమించడు మనుషులు క్షమించడు ఈరోజు ప్రజల్ని మోసం చేస్తారు మీరు ఆ ప్రజల సొమ్ముది జీతాలు తీసుకుంటున్నారు కాదు పోవాలనుకుంటే యూ కెన్ రిజైన్ చేయండి ఎవరి దగ్గర వాళ్ళ దగ్గర కూర్చోవచ్చు 30 ఏళ్ళ కింద ఓడిపోయిన దగ్గర కూర్చోండి మాకేమర్థం లేదు కాబట్టి అధికారులకు చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా రాజకీయంగా మాకు వేరే భవిష్యత్తు ఉంటుంది అప్పుడు మీ ఆటకే చేస్తుంది మీరు అనుకుంటున్నారు చేయాలి ఇక్కడ ఉంటామని కానీ మీరు ఎక్కడున్న వాళ్ళ నేను రాష్ట్రంలో మీరు రాష్ట్రంలో ఎక్కడున్న వల్ల పోలీసు అధికారులు కూడా చెప్తున్నా ఈ రోజు అమాయకులను ఇబ్బంది పెడుతుండొచ్చు ఓడిపోయిన దగ్గర పోయి మస్కా కొడుతుండొచ్చు తప్పుడు పనులకి ఇట్లా ప్రేరేపిస్తుండొచ్చు అన్నిటికి సమాధానం మళ్ళీ నాకు ఒక రోజు వస్తుంది మీరు రాష్ట్రంలో ఎక్కడున్న వాళ్ళు తప్పుడు చేస్తే ఈ రోజు అనుకుంటారు 5 साल हो गए फिर आ गया फिर एमएलए बन गया आगे फिर जाके बोला కాబట్టి దయచేసి పేద ప్రజలను ఇబ్బంది పెట్టకండి వాళ్ళకి ఏ కార్యక్రమాలు కావాలన్నా తొందరగా మొన్న నుంచి చెప్తున్నాను అది మధ్య ఏదో మీడియా మిత్రులని చెప్తున్నాను ఏదైనా ప్లేస్ మీద ఏదో కబ్జా ఏమన్నా బిల్డింగ్ పర్మిషన్స్ మా చెయ్యాను రాక చెయ్యాను ముఖ్యమంత్రి గారు ఎప్పుడే ఇట్లాంటి పనులు
ముఖ్యమంత్రి అది ఏంటంటే చిన్న క్లారిఫికేషన్ మేమే చెప్తున్నాం. మున్సిపల్ ఒకటే చెప్పిన పేదలు ఇబ్బంది పెట్టకని చెప్పిన. ఎందుకంటే ఆడు జీవితంలో సచ్చి చెడి 50 గజాలు కొనుక్కుంటాడు, 50-100 గజాలు. దాంట్లో కొంచెం చూసుకున్నట్టు వాళ్ళు ఏమన్నా ముఖ్యమంత్రితో కూడా మాట్లాడుతుంది మాట 100 గజాలు అయ్యి కూడా ఒక ఫీట్ తక్కువ తక్కువేమైంది, అది తక్కువేమైంది. పేదలు గారు ఉండేది జీవితం అంతా 35 కోట్ల కింద జాగా చిన్న కింద కొంచెం ఇల్లేసుకుంటాడు తప్ప ఒక అడుగు అటు అని చెప్తున్నాం. అధికారులకు చెప్తున్నాం, మీడియాకి చెప్తున్నా, పేదవాడికి చూసుకున్నట్టు ఏమైతుంది. ఉన్నోడు 10 అంతస్తులు వేసుకుంటే ఏమైనా సిస్టమ్, లేనోడికి ఎందుకు ఇబ్బంది పెడుతుంది. అవును మధ్య తరగతికి చెప్పిన ఏదైనా రూమ్ వేసుకొని గందరగోళన ఏమైతుంది. ఆడు 20 ఏళ్ళు కష్టపడి ఇంత ప్లాట్లు కొనుక్కొని తీసుకుంటాడు, ఇంత కిరాయి వేసుకుంటే ఇంత కిరాయి వస్తుంది, ఇట్లా పాల బిల్లు కరెంట్ బిల్లు వస్తుంది అంటాడు. మరి కానీ మాలాంటి వాళ్ళకు రూల్స్ పక్క పెట్టమని చెప్పిన డబ్బు రాకేష్ రెడ్డి లాంటి వాళ్ళకి మంచిగా కానూన్ ఇంప్లిమెంట్ చేయండి. ఎవరికైతే కంట పొలం ఉన్నారో అని కొద్దిగా, ఎందుకంటే వారి కమర్షియల్ షాపులు 3 ఫ్లోర్లు అది మంచిది కాదు. పేదవాడిని చూసి చూడట్టు పోవాలి అధికారులు కూడా. ముఖ్యంగా అమ్మ మీ అందరికి కూడా చెప్తున్నా, అందరు అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. దయచేసి మీ సమస్యలు మనమే కొట్లాడాల. రాజకీయ నాయకులుగా మాకు కొద్దిగా అవగాహన ఉంటుంది, మాకు సహకరించండి, సమస్యల మీద స్పందించండి. అప్పుడే రాజకీయ నాయకులుగా మేము బాగుంటాం. కౌన్సిలర్ కావచ్చు, అధికారులు కావచ్చు, కొంత అడగటం నేర్చుకోండి. ఎక్కడ కూడా గొంతు వెళ్ళదు. మన వేల ఎంపీ ఎలక్షన్లో ఏది చెడ్డకుండా ఏమంటారు జాతీయ ఉపాధి పథకం ఏడవైన ఒక్క మాట అడగమంటారు కదా. నేను ఇంటనే కూర్చుంటానండి, మళ్ళీ 25 నాటి మళ్ళీ మీ బిడ్డలా చెడ్డలా కూర్చుంటారు. దొరికినోడు 75 ఏంటండి ఎందుకున్నాయి, ఇంకా ఇల్లు ఎందుకు లేదు 75 ఏంటా. ఇదే ఇట్లా రివర్స్ ఆలోచించండి. చెప్పినట్టు ఆలోచించకూడదు. కాబట్టి దయచేసి ప్రజలకు ఒకరొకరు తోడిగండి, పేదవాళ్ళకు ఒకరొకరు అండి. ఈ ఆర్మూర్లో మాత్రం కబ్జాలు అధికారులకు కూడా చెప్తున్నా, ఎంఆర్ఓ కావాలని తప్పించుకున్నాడు, మరి వాటికి తప్పించుకుని తెలియదు. కానీ ఈ కబ్జాలు మళ్ళీ అక్కడక్కడ వినబడుతున్నాయి. వాళ్ళ రాయలసీమ ఎంటర్ కానివ్వకుండాను ఇది స్మూత్ ఉండదు, గాంధీ పరిపాలన ఉండదు, ఇది రాకేష్ రెడ్డి పరిపాలన ఉండదు. కాబట్టి దయచేసి కబ్జాలు కమిషన్లు మానేయండి. పేదవాళ్ళకి అందరం కలిసి చేద్దాం. మిగతా మీకు అందరికి ఏ సమస్య వచ్చినమ్మా ఎమ్మెల్యే ఆఫీస్కి రండి, ఏ లెటర్ కావాలంటే లెటర్ తీసుకోండి. రూపాయి లంచం తీసుకోరు, ఏముండదు. మా దీపక్ ఉంటాడు, మీకు సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, ఇంకేదన్నా ఎల్ఓసీలు కావచ్చు, ఎవ్వరు అవసరం లేదమ్మా. రండి, ఏదిగా రండి. మీకు ఏదైనా సమస్య వచ్చి ఎమ్మెల్యే ఆఫీస్కి పోండి. ఒకవేళ మీకు తెలిసిన ఊర్లో ఎవరు ఉండే ఎవరికి వచ్చారు, ఫిబ్రికి వెళ్ళొచ్చారు అనుకో, ఆడ ముత్తేనా విత్తనా మా వాళ్ళు ఉంటారు, ఒకసారి పట్టుకుని తొందరగా లైన్లో 3 నెలలకు 2 నెలలు పెడుతుంది. యాడొక్క రూపాయి ఇవ్వకండి. కాబట్టి దయచేసి మీ అందరికీ చెప్తున్నా, నేను వచ్చింది ఈ ఉద్దేశంతో వచ్చింది, చెక్కుల ఉద్దేశం సరిగ్గా. రెండోది, ఈ మధ్యన ఎవరైతే రాలేదో మీరు రెడీ అయ్యా క్యానా హరీష్ బీరా అదే కొయ్య అదే దిగినే. ఇప్పుడు ఏమైనా ఉన్నాయనుకోండి చెక్కులు, ఇంకా 100 సార్లు వస్తాం, ఏం ప్రాబ్లం పెట్టుకో. అసెంబ్లీ సమావేశాలు ఒక వారం రోజులు ఉన్నాయి, వారం రోజులుగానే ఏదైనా రానోళ్ళు ఉంటే పాపం వాళ్ళందరికీ ఒకరు చెప్పండి, మళ్ళీ ఇచ్చేద్దాం. ఇంకా 2వసారి రాలేదు, 3వసారి కూడా ఇద్దాం, 30 సార్లు వస్తాం. ఏ టెన్షన్ పెట్టుకోకుండా, ప్రజల్ని కూడా ఇబ్బందులు పెట్టకండి. ఆఫీసులంతా కూడా కొద్దిగా లేనోళ్ళు చూడండి, ఉన్నోళ్ళు చూడండి, ఎక్కువ మాట్లాడలేదు. ఎందుకంటే ప్రజల ముందు మీ గౌరవం ఉండాలి, నా గౌరవం ఉండాలి. కాబట్టి ఉన్నోళ్ళు లేనోళ్ళు చూసుకుంటే పరిపాలన చేయండి. మళ్ళా కొందరు పాత పరిపాలన వస్తున్నారు అంటున్నారు, నేను ప్రజలు కానీ అది ఇట్లా కానియకండి. ఎవరో ఫోన్ చేసే అవసరం లేదు. రూల్స్ ప్రకారం ఉన్నాయి, నామ్స్ ప్రకారం ఉన్నాయి, అన్నీ చేయండి. పేదోళ్ళకి అయితే కొద్దిగా చూసి చూపట్టుకోండి. అంత దగ్గర ఏం లేదు, ఇక్కడ కొప్పుకుంటుంది. అందరు గీకి 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 ఎదిగా కూడా అయిపోయారు. ఇంకా మన గీకతుంది కదా, రక్తం లేదు, వాళ్ళ పేగులు లేవు, మనలు. కాబట్టి చెప్తున్నా, దయచేసి యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన, సిద్ధంగమ్మన్నాడు మన రాకేశల్లా. ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు, అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు. యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన, సిద్ధంగమ్మన్నాడు మన రాకేశల్లా. ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు, అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు.
లంకాపూరు గడ్డ మీద ఓ పొద్దై పొడిసిండు కన్ను మూసిన తల్లిని చూసి కొలత చెందినాడు కష్టాలను ఇష్టంగా ఎదురీది ఎదుగుతుండు సంకల్పంతో ప్రజాభివృద్ధికి పాటు పడుతూ ఉండు సమసమాజమే లక్ష్యం అంటూ అడుగులు వేస్తుండు సమసమాజమే లక్ష్యం అంటూ అడుగులు వేస్తుండు నీతి న్యాయం నిండు గుణముతో అడుగులు వేసిండు యుద్ధం ఓ యుద్ధం యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన సిద్ధం గమ్మన్నాడు మన రాకేశంలా నియంత పాలన గంతం చేయగ నడుము సుట్టినాడు